ఓం 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 గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరం బ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టరీకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్ ఫీట్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్ ఫీట్ వాసుదేవ. ఇప్పుడు లాస్ట్ క్లాస్ కి కంటిన్యూషన్. ఐ రీకాల్ ద కేస్ ఆఫ్ ఏ స్టడీ 6 foot detective inspector who had the classical signs of acute rheumatic fever. అంటే ఒక 6 అడుగులు ఉన్నటువంటి ఒక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్, స్టడీ బలంగా దృఢంగా ఉన్నటువంటి ఆయన, ఎక్యూట్ రుమాటిక్ ఫీవర్ వచ్చింది. అతనికి సిమ్టమ్స్ అన్నమాట. ఏం సిమ్టమ్స్ ఉన్నాయంటే స్వోలెన్ జాయింట్స్, అక్యూట్ పెయిన్స్, సవర్ స్వెట్స్, హై టెంపరేచర్స్. అంటే జాయింట్స్ అన్ని వాపులును సడన్ గా వచ్చినటువంటి నొప్పులు అన్నమాట. సవర్ స్వెట్స్, ఆ స్వెట్ అంతా కూడా ఈ సవర్ స్మెల్లింగ్ లా ఉంటుంది. హై టెంపరేచర్స్ అంటే హైగా టెంపరేచర్. హీ వాజ్ బుక్డ్ ఫర్ అట్లీస్ట్ 6 weeks ఇన్ బెడ్ ఇఫ్ నాట్ మోర్. అంటే 6 weeks కి బెడ్ బుక్ చేసుకున్నారు, అప్పుడు ఇంకా ఎక్కువ టైం పట్టొచ్చు అన్నట్టుగా. ఈ టెంపరేచర్ కేమ్ డౌన్ ఇన్ 3 days. అంటే హోమియోపతి మందు వాడేటప్పటికి మూడు రోజుల్లో, అంటే 6 వారాల దాకా తగ్గదు అనుకున్నటువంటిది 3 రోజుల్లో తగ్గిపోయింది. హీ స్వెట్స్ సీజ్డ్, ఆ స్వెట్స్ కూడా తగ్గిపోయినాయి. ఇన్ లెస్ దాన్ ఎ వీక్, వారంలో స్వెట్స్ తగ్గినాయి. హీ వాజ్ అప్ అండ్ అబౌట్, అంటే లేచి కూర్చున్నాడు, అంటే బాగా నార్మల్ అయ్యాడు. అబౌట్ ఇన్ ఏ లిటిల్ ఓవర్ 3 weeks, 3 weeks లో అతను లేచి కూర్చోగలిగాడు అనమాట. మైనస్ ఏ వీక్ హార్ట్ అండ్ యాజ్ స్ట్రాంగ్ అండ్ హెఫ్టీ యాజ్ బిఫోర్. అండ్ హీ నెవర్ హ్యాడ్ ఈవెన్ ఏ గ్రెయిన్ ఆఫ్ సాలిసిలిక్ యాసిడ్ ఆర్ ఏ సింగిల్ పిల్ ఆఫ్ ఆస్ప్రిన్. అంటే అతనికి టెంపరేచర్ కూడా 3 రోజులు తగ్గొచ్చింది, ఇవన్నీ తగ్గినాయి కదా. దీంతో పాటు మామూలుగా అయితే ఆ అక్యూట్ రుమాటిక్ ఫీవర్ అనేది సప్రెస్ చేస్తుంది, ఏంటోకి వెళ్ళిపోతుంది, హార్ట్ ని వీక్ చేస్తుంది. అంటే ఈ హార్ట్ ని వీక్ చేయటం అనే దానికి దాకా వెళ్లకుండా బాగా అంతకు ముందు లాగా స్ట్రాంగ్ గా అయిపోయేలాగా, ఒక్క అలోపతి టాబ్లెట్ పిల్లు ఆస్పిరిన్ లాంటివి ఏమీ వేసుకోకుండా తగ్గిపోయినాయి. నార్ వాస్ హీ రబ్డ్ విత్ లినిమెంట్. అంటే ఆయింట్మెంట్ తో రబ్ చేయాల్సినంత అవసరం లేకుండా. హీ వాస్ గివెన్ మెటాలిక్ మెర్కురీ ఇన్ మైన్యూట్ డోసెస్. అంటే మెర్కురీ, మెటాలిక్ మెర్కురీ మైన్యూట్ డోసెస్ లో మెర్కురీ ఇచ్చారనమాట, మెర్క్సాల్. ఇన్ ఓల్డ్ స్కూల్ మెడిసిన్ మెర్కురీ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ సిఫిలిటిక్ కేసెస్, బట్ దేర్ వాజ్ నో సిఫిలిస్ ఇన్ దిస్ ఇన్స్పెక్టర్స్ పాస్ట్ హిస్టరీ. మామూలుగా అయితే అలోపతి వైద్య విధానంలో మెర్కురీ ఇరియల్ మెడిసిన్ ని ఈ సిఫిలిటిక్ కేసెస్ లో ఇస్తారు, కానీ ఇతనికి బ్యాక్గ్రౌండ్ లో ఏమీ అంతకు ముందు సిఫిలిస్ అనే వ్యాధి లేదు, ఆ హిస్టరీ లేదు. అండ్ ఎట్ హిజ్ సిమ్టమ్స్ వర్ పాథోగ్నోమోనిక్ ఆఫ్ మెర్కురీ. కానీ అతని వేదనలు అన్నీ కూడా పాథోగ్నోమోనిక్. అంటే ఈ అక్యూట్ రుమాటిక్ ఫీవర్ కి సంబంధించినటువంటి ఇతని సిమ్టమ్స్ అన్ని కూడా మెర్కురీ అనేటువంటి డ్రగ్ కి, మెర్క్సాల్ కి ఇండికేట్ అయి ఉన్నాయి అన్నమాట. At least to a follower of Hahnemann. And strangely enough, Mercury cured rapidly and so quickly that the police surgeon, who had to pay weekly visits in order to make official reports to the authorities, was astonished himself. అంటే ఈ మెర్కురీ అనేది మెర్క్సాల్ అనేది వేసేటప్పటికి చాలా ర్యాపిడ్ గా ఫాస్ట్ గా క్యూర్ అయిపోయింది ఈ పోలీసు కి వేసేటప్పటికి.
వాళ్ళ ఆఫీసర్సే చాలా ఆశ్చర్యపోయారనమాట వెళ్ళి క్రమంగా అతను వెళ్ళి రిపోర్ట్ చేసేటప్పటికి ద సిమ్టమ్స్ ది సిమ్టమ్స్ పాయింటింగ్ టు మెర్క్యూరీ వర్ యాజ్ ఫాలోస్. అంటే మెర్క్సాల్ ని ఇండికేట్ చేసేటువంటి ఈ సిమ్టమ్స్ ఏమిటంటే వెరీ అఫెన్సివ్ స్వెట్స్, అంటే చాలా చెడు వాసనతో కూడినటువంటి స్వెట్. సిఫిలిటిక్ మయాజంలో అదే కదా ఉంది. ద మోర్ ద పేషెంట్ స్వెటెడ్ ద వర్స్ హీ ఫెల్ట్. ఎంత ఎక్కువ చోటకు వస్తే అంత వర్సన్ అయిపోతుంది కండిషన్ తనది. హీ వాజ్ సో ఎగ్జాస్టెడ్ అండ్ సో వెరీ, విసుగ్గా అయిపోతున్నాడు, వీక్ అయిపోతున్నాడు, ఎగ్జాస్ట్ అయిపోతున్నాడు, చాలా ఎగ్జాస్టెడ్ గా అయిపోతున్నాడు. హీ వాజ్ ఓన్లీ కంఫర్టబుల్ ఇన్ బెడ్, అని పడుకుంటేనే ఆ బెడ్ లోనే కంఫర్టబుల్. అట్ యాజ్ సూన్ యాజ్ హీ గాట్ వార్మ్ ఇన్ బెడ్ హీ హ్యాడ్ టు త్రో ఆఫ్ హిస్ బెడ్ క్లోత్స్. Then he felt cold and his pains got worse again and he covered himself again. And so it went on the whole time. అతనికి ఏం జరుగుతున్నాయి మెర్క్సా, ఇతనికి పేషెంట్ ఫుల్ గా స్వెట్టింగ్ వచ్చేస్తుంది. అప్పుడు అతనికి చాలా అన్ని కంప్లైంట్స్ ఎగ్రవేట్ అయిపోతున్నాయి, అలసిపోయినట్టుగా అయిపోతున్నాడు, విసుగ్గా అయిపోతున్నాడు. ఆ, పడుకుంటే బెడ్ మీద కంఫర్టబుల్ గా ఉంటుంది, మళ్ళీ ఆ బెడ్ వేడెక్కిపోయినట్టుగా ఉంటే మళ్ళీ బెడ్ క్లాత్స్ అన్ని తీసేస్తున్నాడు, మళ్ళీ చలేస్తున్నట్టుగా ఉంటుంది, మళ్ళీ కప్పుకుంటున్నాడు. ఇదే జరుగుతూ ఉందంట ఓల్ డే, అలా టైం అంతా కూడా. హీ హేటెడ్ ది నైట్స్. నైట్ అవుతుందంటే ఇష్టపడట్లేదు, ఎందుకంటే నైట్ అగ్రవేషన్ ఉంది కాబట్టి. ఆల్ హిస్ పెయిన్స్, ఆల్ హిస్ డిస్కంఫర్ట్ వర్స్ డ్యూరింగ్ ది నైట్. నొప్పులన్నీ కూడా రాత్రిళ్ళు చాలా డిస్కంఫర్ట్. హిజ్ టంగ్ వాజ్ థిక్లీ ఫర్డ్. అంటే ఆ ఫరడ్ అంటే తెలుసు కదా మీకు, మెరుపుసాలు వాళ్ళు ఇలా కట్ అయిపోతున్నట్టుగా, అంటే మధ్యలో ఇలా ఉంటుంది కదా, క్రాక్స్ లాగా వచ్చేసి రెండుగా చీలిపోతున్నట్టుగా అలా ఉందట. హీ ప్రెజెంటెడ్ ద పిక్చర్ ఆఫ్ ఎ మ్యాన్ హూ హ్యాడ్ టేకెన్ యాన్ ఓవర్ డోస్ ఆఫ్ మెర్కురీ. ఇతను ప్రజెంట్ చేసినటువంటి ఆ పిక్చర్ అంతా చూస్తే మనకి ఏమనిపిస్తుంది, ఏమన్నా మెర్కురీ ఓవర్ డోస్ అయిందేమో అన్నట్టుగా పిక్చర్ ఉందన్నమాట. ఏ కామన్ ఎనఫ్ సైట్ ఇన్ ది వెనరల్ వార్డ్స్ ఇన్ ద హోల్ డేస్. అంతకుముందు ఏమైనా ఈ వెనరల్ డిసీజ్, ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి కదా, ఆ సిఫిలిస్ అనేటువంటిది ఇది వచ్చి ఆ మెర్కరియల్ డ్రగ్స్ ఎక్కువ తీసుకున్నాడేమో అన్నట్టుగా ఉంది పిక్చర్ మొత్తం. అండ్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, మెర్కరీ ఇన్ స్మాల్ డోసెస్ యాక్టెడ్ ర్యాపిడ్లీ అండ్ క్యూర్డ్ హిమ్. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మెర్కరీ అనేది చిన్న చిన్న డోసెస్ లో వేస్తే ఫాస్ట్ గా క్యూర్ అయిపోయిందిట. Acute rheumatic fever takes anything from 6 to 14 weeks or more to recover from as a rule. Acute rheumatic fever takes anything from 6 to 14 weeks. అంటే మామూలుగా అయితే అక్యూట్ కండిషన్ లో వచ్చినటువంటి రుమాటిక్ ఫీవర్ అది ఏం 6 నుంచి 14 వీక్స్ పడుతుంది, ఇంకా అంతకంటే ఎక్కువైనా కూడా పట్టొచ్చు. మామూలుగా అయితే వాళ్ళ లెక్క ప్రకారం, అలోపతి వాళ్ళ లెక్క ప్రకారం. పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది వార్డ్స్ ఆఫ్ ది లార్జ్ టీచింగ్ హాస్పిటల్స్ హ్యాస్ టాట్ వన్ దట్ దిస్ ఈస్ సో. అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి కదా, క్లినికల్ హాస్పిటల్స్, అంటే ఐ మీన్ టీచింగ్ ఇది యాడ్ అయ్యి కనెక్ట్ అయ్యి ఉంటాయి కదా మెడికల్ కాలేజెస్ అలాంటి, అలాంటి పెద్ద పెద్ద వాటిల్లో టీచింగ్ సైడ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం, వార్డ్స్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం వాళ్ళు చెప్పారట ఇలా ఇన్ని వారాలు పట్టొచ్చు, 6 to 14 వీక్స్ అని. అండ్ దేర్ సీమ్స్ టు బి వెరీ లిటిల్ చేంజ్ ఇన్ ది రిజల్ట్స్ అప్టైన్డ్ నౌ డేస్ విత్ ది లేటెస్ట్ ట్రీట్మెంట్. అంటే లేటెస్ట్ గా చాలా ఇవి వచ్చినాయి కానీ ఆ, కానీ వాటి వల్ల వచ్చినటువంటి చేంజ్ చాలా పెద్ద ఎక్కువ లేదు, చిన్నగా కొంచెమే చేంజ్. అంటే అన్ని వారాలు అంత సఫరింగ్ ఉండాల్సే వస్తుంది. పేషెంట్స్ స్టిల్ రిపోర్ట్ ఏ స్టే ఆఫ్ మెనీ వీక్స్ ఇన్ హాస్పిటల్. అంటే ఇప్పటికీ పేషెంట్స్ ఇంకా ఎక్కువ కాలం ఎక్కువ రోజులే ఉండాల్సి వస్తుంది అనమాట హాస్పిటల్లో, చాలా వారాలు. ఈ రుమాటిక్ ఫీవర్ ఈజ్ డయాగ్నోజ్డ్. రుమాటిక్ ఫీవర్ అనేది డయాగ్నోజ్ అయితే, అంటే వాళ్ళకి రుమాటిక్ ఫీవర్ వచ్చింది కన్ఫర్మ్ అయితే కనుక వాళ్ళు చాలా వారాలు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. అండ్ టు ఫైండ్ లేటర్ దట్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ షార్టెన్స్ ద కోర్స్ ఆఫ్ ఏ వేరీసమ్ అండ్ ఎక్స్పెన్సివ్ డిసీజ్ సచ్ యాజ్ రుమాటిక్ ఫీవర్ ఈజ్ మోస్ట్ గ్రాటిఫైయింగ్. Patients to find later
ద హోమియోపతి ట్రీట్మెంట్ కనుక ఇస్తే అది ఆ చాలా తగ్గించేస్తుంది అన్నాళ్ళు సఫర్ అవడాన్ని, ఆ ఇబ్బంది పడటాన్ని, మళ్ళీ చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం, వాళ్ళ హెల్త్ అంటే వాళ్ళ సఫరింగ్ అంత ఇదిగా ఉంటుంది కదా, అదన్నిటినీ కూడా హోమియోపతి ట్రీట్మెంట్ చాలా తగ్గించేస్తుంది అనమాట. అది చాలా ఆనందాన్ని కలిగించే విషయం కదా అంటున్నారు ఆవిడ. ఐ మే బి అలౌడ్ ఎట్ దిస్ పాయింట్ to stress the importance of the financial costs of a lengthy illness. I may be allowed at this point to stress the importance of, అంటే ఆవిడ ఏం చెప్తున్నారంటే ఈ సిచ్యువేషన్ లో నేను ఆ, అది ఎంత స్ట్రెస్ తో కూడింది, ఫైనాన్షియల్ గా కూడా చాలా ఇబ్బందికరమైన విషయం ఈ అలోపతి వాడటము అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నారు. ఇట్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ యాజ్ ఇట్ మే బి ఏ వాల్యుబుల్ వర్కర్ who is laid low. It affects the insurance societies who have to pay out more money, and it affects the individual worker and his family, as when a man is losing his income, the family has to live on the savings, if any, or miserably subsist on the small sick pay. అంటే ఆవిడ చాలా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తా వచ్చారు. ఏంటంటే వీళ్ళు ఇలాగా హెల్త్ డిస్టర్బ్ అయ్యి మానేస్తే అది ఇండస్ట్రీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. వీళ్ళు ఒక బాగా పనిచేసేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు పడుకుంటుపోయారు అనుకోండి హెల్త్ ఇష్యూ వచ్చి, మళ్ళీ వీళ్ళకి ఇన్సూరెన్స్ సొసైటీలు మనీ పే చేయాలి కదా, మళ్ళీ వీళ్ళు పడుకోవటం వల్ల హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అయితే ఆ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతుంది, మళ్ళీ వాళ్ళు సేవింగ్స్ తీసి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా చాలా లాస్. అంటే ఆవిడ ఏం చెప్తున్నారంటే హోమియో వాడటం వల్ల ఫాస్ట్ గా తగ్గిపోతుంది కదా, ఎందుకు అంత కష్టపడి ఇవన్నీ వాడి ఇంత ఇంత లాస్ ఉంటుంది అనేది ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ ఇట్ అండ్ ఇట్ ఆల్సో ఎఫెక్ట్స్ ది రేట్ ప్రేయర్స్ పాకెట్ యాజ్ ఏ బెడ్ ఈజ్ బీయింగ్ ఆక్యుపైడ్ ఫర్ వీక్స్ బై వన్ పర్సన్ ఎట్ ఏ కన్సిడరబుల్ కాస్ట్. అంటే హోమియో వాడితే వెంటనే తగ్గిపోతుంది కదా, అది అప్పుడు బెడ్స్ కూడా అన్ని అన్ని ఉండవు కదా, అవసరమైన వాళ్ళకి యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అది ఈవిడ చెప్తున్నారు అనమాట. If the medical profession and the hospitals would only realize what has been done for an acute diseases under homeopathic treatment, the lot of the individual patient would be much happier. అంటే ఎంతలాగా వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి వాళ్ళు, హాస్పిటల్స్ ఇవన్నీ వాళ్ళందరూ రియలైజ్ అవుతారో అక్యూట్ డిసీజెస్ లో ఏం జరుగుతోంది హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే అనేది వీళ్ళు రియలైజ్ అయితే, అంతలాగా పేషెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి త్వరగా ఇంతకంటే బెటర్ గా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ జరుగుతుంది అనే క్యూర్ జరుగుతుంది అని నా ఉద్దేశం. I shall be told that I have not proved my case by just quoting one patient's history. ఇది ఒక్కటే చెప్పి నేను వదిలేయట్లేదు, ఇంకా చెప్తాంట కేసెస్ చూడండి. I shall therefore mention another case. She was a middle-aged woman, the mother of a large family. ఈవిడ ఒక మిడిల్ ఏజ్ మనిషి, మదర్ ఆఫ్ ఏ లార్జ్ ఫ్యామిలీ. ఈవిడ పెద్ద ఫ్యామిలీకి మదర్, అంటే చాలా మంది పిల్లలు అలా ఉంటుంటారు. She had rheumatic fever, but the minute details of her illness were very different from the case I mentioned previously. There was practically no perspiration. She was not very restless, as movement definitely made the pains worse. Warmth relieved the acute pains. The warm bed, the warm flannel dressing relieved, and the pains were wandering, shifting ones. That is, one day one joint was affected. The next day, a totally different joint was more swollen and inflamed. One day she had diarrhea, and that day her pains hardly troubled her. అంటే ఇక్కడ ఈవిడ ఏం చెప్తున్నారంటే ఈవిడికి రొమాటిక్ ఫీవర్ వచ్చింది కదా, దాని గురించి డీటెయిల్స్ చెప్తారనమాట. అంటే ఇది మిగతా కేసుల లాంటిది కాదు, ఇది కొంచెం డిఫరెంట్ అయినది అని. దేర్ వాజ్ ప్రాక్టికల్లీ నో పర్స్పిరేషన్. ప్రాక్టికల్ గా వాళ్ళకి చెమట అనేది ఉండదు. ఆ లేదు, ఈవిడికి లేదు. నాట్ వెరీ రెస్ట్లెస్, అంటే అంత
సఫరింగ్ లేకపోవడం వల్ల అంత రెస్ట్లెస్నెస్ కూడా లేదు, సిమ్టమ్ లేదు. యాజ్ మూమెంట్ డెఫినెట్లీ మేడ్ ద పెయిన్స్ వర్స్. నడిస్తే పెయిన్స్ అయితే ఉంటున్నాయి. వెచ్చదనం అనేది అతను వాళ్ళ యొక్క పెయిన్స్ ని రిలీవ్ చేస్తోంది. బెడ్ లో ఉన్న వెచ్చదనము అదంతా కూడా, ద వార్మ్ ఫ్లానల్ డ్రెస్సింగ్, ఇవన్నీ కూడా అవును రిలీవ్ చేస్తున్నాయి. పెయిన్స్ వాండరింగ్ అంటే అక్కడ ఇక్కడ షిఫ్ట్ అవుతూ ఉన్నాయి అనమాట. దట్ ఈస్ వన్ డే ఒక రోజు ఒక జాయింట్, ఇంకో రోజు ఇంకో జాయింట్, అలా వాపు రావడం, ఇన్ఫ్లమేషన్ రావడం, నొప్పి రావడం. ఒక రోజు డయేరియా. దట్ డే హర్ పెయిన్స్ హార్డ్లీ ట్రబుల్డ్ హర్. అంటే ఒకరోజు నీల విరోచనాలు అవ్వడం, ఆ రోజు పెయిన్స్ ఎక్కువగా ఉండడం. ఐ డిడ్ నాట్ స్పాట్ ది రెమెడీ స్ట్రైట్ అవే. అంటే ఈవిడికి ఈ సిమ్టమ్స్ అన్ని కూడా ఏ దానికి కూడా ఇండికేట్ అవ్వటం అవనట్టుగా ఉంది. బట్ ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ ఇట్ బికేమ్ క్లియర్ టు మీ దట్ క్యాలీ బైక్. ఒక రోజు ఈవిడికి, కొన్ని రోజుల తర్వాత ఈవిడికి క్లియర్ గా అర్థమైంది ఈ డ్రగ్ క్యాలీ బైక్ అని వాజ్ ద కరెక్ట్ మెడిసిన్. అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యాడ్ వెరీ లిటిల్ ట్రబుల్. ఆ తర్వాత ఆ ట్రబుల్ అంతా కూడా చాలా తగ్గిపోయింది ఈవిడికి. ఆలోచించే ట్రబుల్ తగ్గింది, ఆవిడకి కూడా బెటర్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఐ రిమెంబర్ ది నర్స్ వాజ్ హారిఫైడ్ బికాస్ ఐ వుడ్ నాట్ ఎలో ఎనీ ఆయిల్ ఆఫ్ వింటర్ గ్రీన్ టు బి యూజ్డ్ ఆర్ ఎనీ ఫ్రిక్షన్ విత్ టర్పెంటైన్ లినిమెంట్. అంటే ఆవిడకి తెలిసినంత వరకు ఈ అసలు అందరూ ఆశ్చర్యపోయేలాగా, అంటే ఒక చిన్న ఆయిల్ వాడకుండా, ఒక చిన్న టాబ్లెట్ వేయకుండా అంతలాగా తగ్గిపోయింది ఏది ఆ క్యాలీబైక్ తో. ఇన్ ది ఎండ్ షీ ఎక్స్ప్రెస్డ్ హర్ సర్ప్రైజ్ దట్ ద కేస్ హ్యాడ్ టర్న్డ్ అవుట్ టు బి సచ్ ఎ మైల్డ్ వన్, ఇట్ హ్యాడ్ గాట్ వెల్ సో క్విక్లీ. ఆ పేషెంట్ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఇంత ఫాస్ట్ గా తగ్గిపోయిందని. ఐ కెనాట్ రీకాల్ ద లెంత్ ఆఫ్ టైమ్ దిస్ లేడీ వాజ్ ఇల్. మళ్ళీ ఎప్పుడు కూడా వాడికి మళ్ళీ సిక్ అయింది అనేది తెలియలేదు, అంటే వెనక్కి రిపోర్ట్ రాలేదు. అక్కడతో కట్ అయిపోయింది మొత్తం. ద టెంపరేచర్ కేమ్ డౌన్ ఇన్ లెస్ దాన్ ఏ వీక్. ఒక వారంలోపే తగ్గిపోయింది. షీ వాజ్, I fancy up and about in well under the 6 weeks. These two are these two were both severe cases ఇన్ ద బిగినింగ్. ఈ రెండు కేసులు మొదట్లో చాలా సివియర్ గానే ఉన్నాయి. హ్యాడ్ టేకెన్ ఏ గుడ్ హోల్డ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ పీపుల్ బిఫోర్ దే కేమ్ అండర్ మెడికల్ కేర్ వర్ ఆన్ దట్ అకౌంట్ ఆల్ ద గ్రేటర్ క్రెడిట్ టు హోమియోపతి ట్రీట్మెంట్. అంత సఫర్ అవుతున్నవి కూడా చాలా ఫాస్ట్ గా వీళ్ళకి రిలీఫ్ వచ్చేసింది. అంటే ఆ క్రెడిట్ అంతా దేనికి చెందాలంటే హోమియోపతికి చెందాలని చెప్తారు. నౌ వీ షల్ లీవ్ ద, ఇది ఇక్కడ నేను ఒక కేసు చెప్తాను. అంటే ఒక కేసు, ఒక ఆయన ఇక్కడ క్రానిక్ రుమాటిక్ కండిషన్ లో వచ్చారు ఆయన. ఇంకొకళ్ళు కూడా రెండు కేసులు. అంటే ఒక ఆవిడనైతేనండి, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, పెద్ద ఆవిడ, 50 ఇయర్స్ 55 ఇయర్స్ ఉంటాయి. లిటరల్ గా చేతి మీద తీసుకొచ్చారు, చేతుల మీద వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్, నాకు ఇంకా గుర్తుందా ఉన్నలా, ఎత్తుకుని తీసుకొచ్చారు. కూర్చోబెట్టలేకపోయారు. పేషెంట్స్ వెయిట్ చేసే బల్ల ఉండేది అప్పట్లో నా దగ్గర, ఆ బల్ల మీద పడుకోబెట్టారు. ఏ జాయింట్ కదలదు. అన్నం కూడా వీళ్ళే తినిపిస్తున్నారు. 6 నెలలుగా అలాగే ఉన్నారు. మనిషి పీక్కుపోయింది అసలు. ఎలా ఉందంటే ఆవిడని నేను చూసినప్పుడు, మనం మామూలుగా అక్కడ వాముతుందా లేదా అలా చెక్ చేస్తాం కదా జాయింట్ దగ్గర, చేయి పట్టపోతుంటే ఆవిడ వెనక్కి తీసుకోలేదు. అంటే వెనక్కి తీసుకోలేనంత అంత మూమెంట్ లేదనమాట. ఎక్స్ప్రెషన్ మారిపోతుంది ఆవిడది, భయంగా అయిపోతుంది. అర్థమైపోయింది. సరే అనేసి ఆర్నికా వేశాను. ఆర్నిక 30తో స్టార్ట్ చేసి 200కి, 1 వీక్ లోనే 30తో కొంచెం బెటర్మెంట్ వచ్చింది చూసుకుని 200కి వెళ్ళిపోయాను. అలా ఆవిడకి 1 M దాకా వెళ్ళేటప్పటికండి ఒక 1 మంత్ లోపే 200 3-4 డోసెస్ పట్టి వీక్లీ వన్స్ లాగా పడింది. అప్పుడు అంటే ఆవిడకి సిమ్టమ్స్ మళ్ళీ ఎక్కువ అవుతుంటే మళ్ళీ రిపీట్ చేస్తూ వచ్చాను. విత్ ఇన్ 1 మంత్ ఆవిడ నడుచుకుంటూ వచ్చింది తెలుసా డిస్పెన్సరీకి. నేను చాలా ఆశ్చర్యపోయాను. అంటే అప్పట్లో పీక్ పోయి అలా ఉంది, 1 మంత్ లోనే ఆ మనిషిలో చేంజ్ వచ్చింది. అంటే జడ వేసుకుని నీట్ గా మంచి చీర కట్టుకుని అలా వస్తే నేను గుర్తుపట్టలేదు అసలు ఆవిడని. అప్పుడు ఏంటంటే అలా, అప్పుడు చాలా ఆశ్చర్యం వేసింది ఇంతలా తగ్గుతుందా. అప్పుడు వాళ్ళు ఆల్రెడీ నాకు చెప్పారు, ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చిందండి, ఎక్కడ చూపించినా తగ్గలేదని. స్వెల్లింగ్ అన్ని చాలా వరకు తగ్గిపోయింది. నెమ్మదిగా 1 Mకి వెళ్ళాం, 1 Mకి వెళ్ళిన తర్వాత ఇవన్నీ తగ్గిపోయి మేము అప్పుడు ఆవిడలో వేరే టైప్ ఆఫ్ సిమ్టమ్స్ డెవలప్ అయినాయి.
ఏమిటి, విపరీతమైన కోపం అవన్నీ బయటకు వచ్చినాయి. అప్పటిదాకా అవి తగ్గినాయి. అంటే బేసిక్ గా ఆవిడ చాలా గయ్యాలి ఆవిడ అనమాట. చాలా పోట్లాడుతుంది. తనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళనే తిడుతూ ఉంటుంది. ఇంకా ఆవిడ మాట వినాల్సిందే. వినకపోతే ఇంట్లో భర్త, కొడుకు, ఇద్దరు కూతుళ్ళు అందరినీ వాయించేస్తుంది. వాళ్ళు అలాగే ఒబే చేస్తా వస్తున్నారు. ఈవిడికి దడిచి అసలు కొడుక్కి పెళ్లి కూడా అవ్వలేదన్నమాట. అప్పుడు ఇవన్నీ బేస్ చేసుకుని మళ్ళీ క్యామమిల్లా వేస్తే చాలా వరకు తగ్గింది. తర్వాత మళ్ళీ కోడలు వచ్చాక మళ్ళీ క్యామమిల్లా ఎన్ఎంలోకి వెళ్ళిపోయారు ఆవిడ. మళ్ళీ అవి వేశాను. అప్పుడు ఆవిడ రెగ్యులర్ గా మందు వాడుతూ ఉంటారు. అంటే క్యామిల్లా గారి క్యామిల్లా వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు కదా. సఫరింగ్స్ పెద్దగా ఉండవు కానీ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. మందు ఇస్తూ ఉంటాను. ఇంకా అలా ఉంటుంది. అదొక కేసు. ఇంకొకళ్ళేమో క్రానిక్ రుమాటిక్ కేసు. చిన్నప్పుడు రుమాటిక్ ఫీవర్ వస్తే అలోపతి వాడేశారు. బాగా పెన్సిలిన్ అవి వాడేశారు. వాడేసిన తర్వాత పెద్ద అయిన తర్వాత ఆయనకి మళ్ళీ ఏమిటి వచ్చింది, ఒకసారి జాయింట్స్ అన్ని పట్టేసి నొప్పి వచ్చేసింది. వచ్చేస్తే అప్పుడు మళ్ళీ చిన్నప్పుడు ఎప్పుడైనా వచ్చిందా అంటే వచ్చింది అన్నారు. ఆ ఫీవర్ అది ఉంది. ఇవన్నీ చూసి మందు వేస్తే తగ్గల. ఏదో మందు వేసాను తగ్గల. అప్పుడు అడిగాను అనమాట, చిన్నప్పుడు ఎప్పుడైనా వచ్చిందా, ఇదేదో రొమాటిక్ ఫీవర్ కి సంబంధించింది అయి ఉంటుంది నేను అడిగితే అవును వచ్చింది అన్నారు. తగ్గడానికి చాన్నాళ్ళు పట్టిందని చెప్పారు. అప్పుడు అది బేస్ చేసుకుని ఆయనకున్న సిమ్టమ్స్ అన్ని తీసుకుంటే వాళ్ళది ఏదో మా ఫైనాన్షియల్ గా కొంచెం లాస్ లో ఉన్నారు, అది ఎక్కువ ఆలోచన ఉందని చెప్తే దాన్ని బట్టి స్ట్రాప్సాగిరే వర్ణం వేసి ఆ తర్వాత క్రానిక్ గా ఆయన ఎనకాడియం వేస్తే తగ్గింది. అంటే మళ్ళీ ఇంతవరకు ఆయనకి ఆ స్థితి రాలేదు, ఆవిడకి ఆ స్థితి రాలేదు. హోమియోలో కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ లో వెళ్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. అదనమాట. నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను కంటిన్యూషన్. ఇది ఇంకో కేసులోకి వెళ్తుంది అందుకని. అదే ఈ నెక్స్ట్ అంతా క్రానిక్ రుమాటిజం ని ట్రీట్మెంట్ లోకి వెళ్తారు ఆవిడ. ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీస్ గోబ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసు వాసుదేవ